ఈశ్వరరావు గారు లెక్చర్ల. అధ్యక్ష నమస్కారం. ఇప్పుడు మన నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు మేడం గారు మాట్లాడిన విధంగా మేమిద్దరం కలిపి పక్కపక్కనే ఉన్నాం. కందివలస గడ్డ అనేది వాళ్ళ కాన్స్టిట్యున్సీకి మా కాన్స్టిట్యున్సీకి మధ్యలో ఉంటుంది. అవతల వైపు ఫార్మాన్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, యువతల వైపు కూడా ఫార్మాన్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. హెచ్ఎల్ నియోజకవర్గం రణస్థల మండలంలో అయితే సుమారు 10-15 ఫార్మాన్యూటికల్ కంపెనీస్ పెద్దవి చెప్పుకోదగ్గవి ఉన్నాయి సార్. అరబిందో, రెడ్డిస్ ల్యాబ్స్, శ్రేయాసు, ఇటువంటి పెద్ద కంపెనీలన్నీ ఉన్నాయి సార్. ఈ కంపెనీలన్నీ 10-30 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా అని చెప్పి ఇక్కడ డెవలప్మెంట్ కోసమని వచ్చినవి. ఇక్కడ సుమారు ఎకరా 3,000-5,000 రూపాయలకి కూడా కొన్ని ఎకరాలు కొన్ని అక్కడ ప్లాంట్లు పెట్టారు అధ్యక్ష. ఆ సమయంలో ఏదో ఉద్యోగాలు ఇస్తారు కదా, మన భూములు ఇచ్చేద్దాం, ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి, భూములు పంటలు పండట్లేదు అనే ఉద్దేశంతో అప్పుడు అందరూ కూడా ఆ భూములు త్యాగం చేశారు అధ్యక్ష. ఇప్పుడు సుమారు 25,000 నుంచి 30,000 మంది ఒక్క రణస్థలం ఉన్న ఫార్మాన్యూటికల్ కంపెనీస్లోనే 30,000 మంది వరకు పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇందులో కెమిస్టులు ఉంటారు, అన్స్కిల్ లేబర్ కూడా ఉంటారు అధ్యక్ష. ఈ కంపెనీలు ఉన్నాయని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒకరిద్దరు బీఎస్సీ చదివిన స్టూడెంట్లు ఉన్నారు అధ్యక్ష. కానీ ఎవరికి కూడా లోకల్గా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అడిగితే మీ ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఎవరికి కూడా సబ్జెక్ట్ లేదు, మేము ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పి విజయవాడ, హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వాళ్ళు రిక్రూట్ చేసుకుని తెచ్చుకుంటున్నారు అధ్యక్ష. మనకి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు అధ్యక్ష. ఈరోజు మేము ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మేమేమడుగుతున్నామంటే కంపెనీలతోని, నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత కంపెనీ మేనేజ్మెంట్లతో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ట్రైనింగ్ సెంటర్లు పెట్టండి. మీ స్కిల్ ఒకవేళ వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే మీరు 3 నెలలు 6 నెలలు ఫ్రీగా మీ ట్రైనింగ్ వర్క్ చేయించుకోండి, ట్రైనింగ్ చేయించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఫార్మాన్యూటికల్ కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష. ఫార్మాన్యూటికల్ కంపెనీస్ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. ఇదే మేడం ఇందాక చెప్పినట్టు ఈ ఫార్మాన్యూటికల్ కంపెనీలు వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో వదిలేయటం వలన అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష. సుమారు మా నియోజకవర్గంలో 15,000 మంది మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష. మా వ్యర్థాల వల్ల అక్కడ ఫిషింగ్, హంటింగ్ కూడా వెళ్ళే అవకాశం లేదు అధ్యక్ష. వాళ్ళు కూడా అన్ఎంప్లాయ్మెంట్ అవుతున్నారు అధ్యక్ష. కోరుతున్నాను.